హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రకృతి అందాలు. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు సండే స్పెషల్ చికెన్ బిర్యానీ చేస్తున్నాను ఫ్రెండ్స్. విలేజ్ స్టైల్లో, మా స్టైల్లో చేస్తున్నాను. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ముందుగా ఆయిల్ వేసుకుంటున్నాను. తర్వాత బిర్యానీ మసాలా వేస్తున్నాను ఫ్రెండ్స్. షాజీరా, లవంగా, పట్ట వేస్తున్నాను ఫ్రెండ్స్. తర్వాత చికెన్ వేస్తున్నాను ఫ్రెండ్స్. లెగ్ పీసులు ఫ్రెండ్స్. చికెన్ వేస్తున్నాను. తర్వాత పచ్చిమిర్చి వేస్తున్నాను ఫ్రెండ్స్. ఫ్రైడ్ ఆనియన్స్, పచ్చిమిర్చి వేస్తున్నాను. ఫ్రెండ్స్, కారం వేస్తున్నాను ఫ్రెండ్స్, తగినంత. పసుపు వేస్తున్నాను ఫ్రెండ్స్. ఉప్పు వేస్తున్నాను ఫ్రెండ్స్. గరం మసాలా, బిర్యానీ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెండ్స్. కర్డ్ వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదంతా మ్యాగ్నేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆనియన్స్ వేయించిన నూనె కూడా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. కొత్తిమీర కూడా వేసుకొని చక్కగా ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మ్యాగ్నేట్ చేసుకోవాలి. మనం కలిపేటప్పుడే చక్కగా చికెన్కి మసాలా అంతా పట్టేలాగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకోవాలి. కలుపుతుంటేనే మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. ఎమ్మీగా ఉంటుంది. ఇలా కలిపి ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. లెమన్ కూడా పిండుకుంటున్నాను ఫ్రెండ్స్. చేసుకున్న చికెన్ని ఇలా పెట్టేస్తున్నాను. ముందుగా గ్యాస్ వెలిగించుకొని ఇలా పెట్టేశాను. దీన్ని నేను మూత పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. అది ఉడుకుతూ ఉంటుంది. ఇంకొక బౌల్లో వాటర్ పెట్టుకుంటున్నాను రైస్ కుక్ చేసుకోవడం కోసం. దీంట్లో ఫ్రెండ్స్ ఇదిగా మసాలాలు వేస్తున్నాను. ఉప్పు వేస్తున్నాను ఫ్రెండ్స్. ఆయిల్ కూడా కొంచెం వేసుకుంటున్నాను ఫ్రెండ్స్.
చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది ఇలా వేగుతూ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, చికెన్ ఇలా ఉడుకుతూ ఉంది. చూస్తారు కదా ఫ్రెండ్స్, వాటర్లో తెరులుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వాటర్లో వేసుకోవాలి. రైస్ అయిపోయింది. రైస్ని ఎలా వేసుకోవాలన్నమాట, కొంచెం లైట్ సిమ్లో పెట్టి ఇలా వాటర్ అంతా చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, అలా పెట్టేసేసుకొని దీని మీద ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, అంతే ఫ్రెండ్స్. దమ్ పెడుతున్నాను ఫ్రెండ్స్. అయిపోయింది ఫ్రెండ్స్, డన్ అయిపోయింది ఫ్రెండ్స్ బిర్యానీ. ఇప్పుడు ప్లేట్లో వేసుకుని చూపిస్తాను ఎలా ఉందో చూస్తాను. మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్, మంచి అరోమా వస్తుంది. చూసారా ఫ్రెండ్స్, రైస్ కూడా పువ్వులాగా భలే ఉంది. చూసారా, కలర్ఫుల్గా ఉంది రైస్. యమ్మీ యమ్మీ బిర్యానీ. వావ్, చూడండి ఫ్రెండ్స్, కలర్ఫుల్గా వచ్చింది. చూసారా ఫ్రెండ్స్, పీస్ కూడా చూసారా ఫ్రెండ్స్, భలే మీ యమ్మీగా ఉంది. దీంట్లోకి నేను ఇందాకే కర్రీ చేశాను ఫ్రెండ్స్, చికెన్ కర్రీ, అది కూడా వేసుకొని చూపిస్తాను. చూసారా ఫ్రెండ్స్, చికెన్ కర్రీ, కర్డ్ ఫ్రెండ్స్, ఎలా ఉందో చెప్తాను చూసి. ఓ, చాలా కాలుతుంది ఫ్రెండ్స్, పువ్వులా ఉంది. చూసారా ఫ్రెండ్స్, రైస్ అసలు మల్లె పువ్వులాగా, అసలు ఎంత బాగుందో రైస్, పువ్వులుగా ఉంది. యమ్మీ, సూపర్ ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వ్యూస్ వస్తున్నాయి కానీ ఫ్రెండ్స్ లైక్స్ రావట్లేదు ఫ్రెండ్స్. లైక్స్ కూడా రావాలి ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్